అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో వైసీపీ నాయకుల అక్రమ కట్టడాలను అధికారులు జేసీబీలతో కూల్చివేశారు. అయినవిల్లి మండలం కె జగన్నాథపురం శ్మశాన భూమిని రాజముద్రను ఫోర్జరీ చేసి వైఎస్ఆర్సీపీ నేత మేడిశెట్టి శ్రీనివాస్ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీనిపై కూటమి నేతలు ఫిర్యాదుతో స్పందించిన కలెక్టర్ విచారణకు ఆదేశించి నిన్ననే వీఆర్ఓను సస్పెండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఫైర్ సేఫ్టీ లేకుండా నిర్మించిన భారీ షెడ్లను నేడు రెవెన్యూ యంత్రాంగం నేలమట్టం చేసింది. చాలా దౌర్జన్యం అసలు కష్టపడి కడుగున్నావు ప్రభుత్వం నమస్కారం, నా పేరు బాలాజీ. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుడు మేడిశెట్టి శ్రీనివాస్ చేసిన అక్రమాలపై అధికారులు ఉక్కుపాదంతో అణచివేయడం జరిగింది. దీంట్లో ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారు గిడ్డి సత్యనారాయణ గారు మరియు కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి దీంట్లో ఖచ్చితంగా అక్రమాలు, అన్యాయం, నెక్స్ట్ ఫోర్జరీ సర్టిఫికేట్లు చేశారని గుర్తించి ఉక్కుపాదంతో తొక్కేయడం జరిగింది. దీనికి మేమంతా మా గ్రామస్తుల తరపున నేను ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి, మన కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాగే కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అన్యాయాన్ని సహించదని చెప్పి మరోసారి రుజువు చేయబడింది. అలాగే ఈ మేడిశెట్టి శ్రీనిబాబు అనే వైఎస్ఆర్సీపీ నాయకుడు శ్మశాన స్థలాన్ని మరియు ఎంఆర్ఓ గారి సర్టిఫికేట్లని ఫోర్జరీ సర్టిఫికేట్లు చేసి ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా దుర్మార్గం. మరి ఆ షెడ్ ని కూల్చివేయటం, మరి మా గ్రామానికి ఈ రకంగా ఉపకారం చేసిన కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ, మరి ఇదే విషయంలో ఇతను ఒక ఎంఆర్ఓ సంతకాన్ని, రాజముద్రను కూడా ద్రోహం చేసి ఫోర్జరీ సర్టిఫికేట్ సృష్టించి ఈ రోజున మరి ఎంత భారీ స్థాయిలో కుంభకోణం చేశారు. ఇలాంటి వారిని కూడా శిక్షించి ఆ యొక్క దస్తావేజీని కూడా క్యాన్సిల్ చేసి ఈ యొక్క మా గ్రామానికి ఉపకారం చేయవాలని కోరుకుంటున్నాం. నమస్కారం, నా పేరు బాలాజీ. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుడు మేడిశెట్టి శ్రీనివాస్ చేసిన అక్రమాలపై